మిత్రులందరికీ నమస్కారం. Let us start with the prayer. Hands in Namaskar Mudra. 3 times Omkar. Om. 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 सदाशिवसमारम्भम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तम् वन्दे गुरुपरम्परम्. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः. योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य च वैद्यकेन योपाकरोतं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि. आबाहुपुरुषाकारं शङ्खचक्रासिधारिणं सहस्रशीर्षं श्वेतं प्रणमामि पतञ्जलिं. ప్రణమామి పరమేశ్వరం. గురువుల యొక్క ఆశీర్వాదాన్ని, అలాగే యోగ పితామహులైనటువంటి పతంజలి మహర్షి ఆశీర్వాదాన్ని, అలాగే ఈ సమస్త బ్రహ్మాండానికి తండ్రి అయినటువంటి పరమేశ్వరుడికి వారి యొక్క ఆశీర్వాదాన్ని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మనందరి ఆశీర్వాదాన్ని తీసుకోండి మిత్రులారా. నేను మెల్లగా మీ 2 చేతుల్ని నెమ్మదిగా రబ్ చేస్తూ మీ ముఖాన్ని, కళ్ళని చక్కగా మసాజ్ చేసుకొని మీ అరచేతిని చూస్తూ కళ్ళు తెరవండి. శుభోదయం మిత్రులారా, అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఓంకార సాధన, ఓంకారం 108 టైమ్స్ చాంటింగ్ అండ్ మెడిటేషన్. అయితే శరీరానికి కాస్త చిరు వ్యాయామం ఇవ్వకుండా ప్రాణాయామం చేస్తే అందులో అసంతోషం ఉండదు ఫ్రెండ్స్. కాబట్టి చిరు వ్యాయామం, చిరు యోగా, ఓకేనా ఫ్రెండ్స్? అంటే దాన్ని సూక్ష్మ యోగా అంటారు. అలాగా కాస్త శరీరానికి చిరు యోగాని అందించి కాస్త ప్రాణాయామంలో చూసుకొని ఇక 108 టైమ్స్ ఓంకార్ చాంటింగ్, ఓం చాంటింగ్ చేసి ఇక చక్కగా మనం ధ్యానం చేసుకుందాం ఈరోజు. సిద్ధమా ఫ్రెండ్స్? అందరు సిద్ధమా? ఓకే. మరి ఈ జర్నీలో ఈరోజు నిజంగా ఒక అద్భుతమైనటువంటి అంతర్ముఖ ప్రయాణంలోకి మనం వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్లో మీకు ఎవరికైనా మెడ నొప్పి వచ్చినా, చేతులు నొప్పి వచ్చినా, కాళ్ళు నొప్పి వచ్చినా, నడుము నొప్పి వచ్చినా మీ పోస్చర్ని మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ మధ్యలో ఇబ్బంది పడొద్దు. కావాలనుకుంటే ప్రశాంతాసనం వేయండి. దెర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకేనా? మీకు కాళ్ళు నొప్పి లేసాయి, కాళ్ళు ఫ్రీ చేసుకోండి. తర్వాత ప్రశాంతాసనం వేయాలనిపిస్తుంది, ప్రశాంతాసనం వేసి ఒకసారి తాడాసనం స్ట్రెచింగ్ చేయండి. ఫ్రీ అయిన తర్వాత మళ్ళీ కూర్చొని చేయండి. ఓకేనా మిత్రులారా? అయితే కింద కూర్చునేవారు ఒక పిల్లో మీద కూర్చోవాలి, ఒక మ్యాట్ వేసుకోవాలి. అలాగే ఎవరైతే చైర్లో కూర్చొని చేస్తున్నారో లేదా బెడ్ మీద కూర్చొని చేస్తున్నారో పర్వాలేదు. కాళ్ళు పూర్తిగా నేల మీద పెట్టకుండా ఒక పట్టానో కార్పెటో ఏదో ఒకటి
డోర్ మ్యాట్ ఏదో ఒకటి కాళ్ళ కింద ఏదైనా ఒకటి వేసుకోండి. ఓకేనా మిత్రులారా? సో ఇక శరీరాన్ని ఏమాత్రం ఇబ్బంది లేకుండా శరీరాన్ని ముందుగా స్థిరంగా సుఖంగా ఉంచాలి. ఎలా ఉంచాలి మిత్రమా? శరీరాన్ని స్థిరంగాను సుఖంగాను ఉంచాలి. సో మనస్సు అంతర్ముఖం అవ్వాలంటే ప్రాణం ప్రవాహం సరిగ్గా ఉండాలి. ప్రాణ ప్రవాహం సరిగ్గా ఉండాలి అంటే శరీరము స్థిరంగా సుఖంగా ఉండాలి. నేను చెబుతున్నాను మిత్రమా, ఆసనానికి ప్రాణాయామానికి ధ్యానానికి కనెక్షన్ చెప్తున్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చాలా మంది మిత్రులు కేవలం మెడిటేషన్ చేస్తారు. కేవలం మెడిటేషన్ సరిపోదు ఫ్రెండ్స్. ఎలా అవ్వాలి మరి? మనస్సు సంపూర్ణమైనటువంటి ఏకాగ్రత స్థితిని పొందిన తర్వాతనే సాధ్యమవుతుంది ధ్యానం. మరి అందుకేం కావాలి? ప్రాణ ప్రవాహం సరిగ్గా ఉండాలి. 72,000 నాడుల్లో ప్రాణ ప్రవాహం సరిగ్గా ఉండాలి. అప్పుడు సహజంగా ధ్యానం అవుతుంది. మరి 72,000 నాడుల్లో ప్రాణ ప్రవాహం సరిగ్గా ఉండాలంటే శరీరము స్థిరంగా సుఖంగా ఉండాలి. మరి ఆ శరీరము స్థిరంగా సుఖంగా ఉండాలి అంటే యోగాసనాలు చేస్తేనే అది సాధ్యమవుతుంది. అందుకే మహర్షులు చూపించిన మార్గం మిత్రమా ఈ యోగా మార్గం. అలాంటప్పుడు ఇప్పుడు ధ్యానం ఒక్కటే సరిపోతే ఇవన్నీ ఎందుకు మిత్రమా? ప్రాణాయామం ఎందుకు? ఆసనాలు ఎందుకు? ఇవన్నీ ఎందుకు? డైరెక్ట్ గా ధ్యానం చేయమని చెప్పేవారు కదా. ఇన్ని చేయాలని చెప్పిన వాళ్ళకి ఇది చేయాలని తెలీదా? సో కాబట్టి గుర్తుపెట్టుకోండి మిత్రమా, మనకంటే ఋషులు మునులు దార్శనికులు. వాళ్ళు దర్శించారు. ఏంటి? స్థూల శరీరాన్ని దర్శించారు, సూక్ష్మ శరీరాన్ని దర్శించారు, అంతర్శరీరాన్ని అంతర్ముఖాన్ని దర్శించారు. అందుకే వారు దార్శనికులు అంటారు. వాళ్ళు చెప్పినటువంటి విషయాలని దర్శనం అంటారు. సో కాబట్టి మిత్రులారా, మరి ఏదో మనకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో నేను రోజు ధ్యానం చేసుకుంటానండి, మరి శరీరం స్థితి ఏం కావాలి? లోపల ప్రాణస్థితి ఏం కావాలి? అవునా కాదా మిత్రులారా? ఆలోచించండి. సో ఫ్రెండ్స్, ప్రాణమన్నా మనసన్నా ధ్యానమన్నా ఏ ఒక్కటో కాదు. శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, ప్రాణము, ఆత్మ, ఇవన్నీ కలిస్తేనే మనం మిత్రమా. అవునంటారా కాదంటారా? ఎస్. ఈరోజు ఈ సాధనని మనం పరిపూర్ణంగా చేద్దాం మిత్రమా. ఓకేనా? సో కాబట్టి ఈ ప్రాసెస్లో మీకు ఎవరికి ఏది వీలైతే అదే చేయండి. ఏది వీలు కాలేదో కూర్చొని చూడండి. ఓకేనా? మీకు వీలైంది చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, నౌ లెట్ us స్టార్ట్. ముందుగా చక్కగా నెక్ మూవ్మెంట్స్తో స్టార్ట్ చేద్దాం. లెట్ us స్టార్ట్ విత్ ద నెక్ మూవ్మెంట్స్, రైట్ అండ్ లెఫ్ట్. 1, కళ్ళు తెరిచి చేయండి. కళ్ళు తెరిచి చేస్తే కళ్ళకి కూడా చిన్న చిరు వ్యాయామం అవుతుంది. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Center. Relax. Now, up and center, my dear friends. 1, center. 2, center. 3, center. 4, center. 5, center. 6, center. Relax. Now, కూర్చొని చేయొచ్చు మిత్రమా, కూర్చొని చేయొచ్చు. Now wrist joint rotation, hands by the sides. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, and reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. Now, let's go for simple hands rotation, my dear friends. కూర్చొని చేసుకోవచ్చు చక్కగా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, and reverse. 1, 2, 3, 4, 5, 6,
7, 8, 9, 10. రిలాక్స్. రైట్. సో దెన్ మెల్లగా నిల్చోండి మిత్రులారా. ప్లీజ్ హ్యాండ్స్ అప్ అండ్ స్లోలీ స్టాండ్ అప్. ఎవరైతే సపోర్ట్ లేకుండా నిల్చోగలుగుతారో నిల్చోండి మిత్రమా. లేదా సపోర్ట్ తీసుకొని లేచేవారు తప్పకుండా సపోర్ట్ తీసుకొని, నో ప్రాబ్లం. సో రైట్ మై డియర్ ఫ్రెండ్స్, నౌ లెట్స్ గో ఫర్ సింపుల్ సైడ్ బెండింగ్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చేసేది ఏవేవైతే మనం చేస్తున్నామో గుర్తుపెట్టుకోండి. ఇది కంపల్సరీ అన్నమాట బాడీకి. నెక్, హ్యాండ్స్, షోల్డర్స్ అన్ని కూడా. రైట్. నౌ సింపుల్ సైడ్ బెండింగ్స్ మై డియర్ ఫ్రెండ్స్. నౌ 1, జెంటిల్ స్ట్రెచింగ్ ఉండాలి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax, my dear friends. 2 times deep breathe in, breathe out. 2 సార్లు దీర్ఘ శ్వాసలు చేయండి. Now, let's go for forward and backward bending. సో కాళ్ళ మధ్యలో కొంచెం షోల్డర్ విత్ గ్యాప్ ఉండాలి. కాళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్ ఉండాలి. నడుము సపోర్ట్ తీసుకొని బ్యాక్ బెండ్ చేయండి. 1, జాగ్రత్తగా చేయండి. డౌన్. ఒకవేళ బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉంటే ముందుకు వంగడంలో జాగ్రత్త. Right. 2, bend back. Down. 3, bend back. Down. 4, bend back. Down. 5, bend back. Down. Relax. Take a deep breath in, breathe out. Again, 2 times deep breath in, breathe out. Yes. Then twisting, my dear friends. Twisting, rotation. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Relax. Relax, my dear friends. Now, let's go for tailoring movement. So, tailoring movement tells kada friends. Breathe in, hands and heels up. Breathe out, hands back and toes up. Continuous movement. Come on. Full breathe in, full breathe out. Full breathe in, full breathe out. Full breathe in, full breathe out. Continue, my dear friends. 3, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44,
45, 46, 47, 48, 49, 50. Relax. Relax, my dear friends. Now, let us start with yogic walking, my dear friends. Cardiac movement them. Now, full breath in, full breath out. Lengthy breath in and lengthy breath out. Come on. చక్కగా మీ శ్వాస శబ్దం మీకు బయటికి వినపడేలా యోగిక్ వాకింగ్ చేయండి. కంటిన్యూ మై డియర్ ఫ్రెండ్స్. 30 seconds యోగిక్ వాకింగ్ చేయండి. కంటిన్యూ. Lengthy breath in, lengthy breath out. Lengthy breath in, lengthy breath out. Continue, continue, continue. Now, let's go for simple jogging, my dear friends. Simple jogging. Come on, simple jogging. ఒకవేళ సింపుల్ జాగింగ్ చేయలేకపోతే యోగిక్ వాకింగే చేయండి. ఒకవేళ ఎవరైనా చేయలేకపోతే యోగిక్ వాకింగే చేయండి. చేయగలిగేవారు సింపుల్ జాగింగ్ చేయండి. Come on, my dear friends. Continue simple jogging. Only 1 minute. కొంచెం ఫాస్ట్ గా చేయండి ఫ్రెండ్స్. కొద్దిగా ఫాస్ట్ గా చేయండి. కదా లెట్స్ గో. కొంచెం ఫాస్ట్ గా చేయండి. కొంచెం ఫాస్ట్ గా చేయండి. కమాన్ 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 కమాన్. Relax. Then again yogic walking. Again yogic walking. Lengthy breath in and lengthy breath out. Lengthy breath in and lengthy breath out. Now, skipping Kapalabhati, my dear friends. సో స్కిప్పింగ్ కపాలభాతి ఆయన టోస్ చేయగలిగే వారే చేయండి, చేయలేని వారు యోగిక్ వాకింగ్ కంటిన్యూ చేయండి. కాలి వేళ్ల మీద మాత్రమే బ్రీత్ ఇన్ పైకి, బ్రీత్ అవుట్ కిందికి. కమాన్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. కంటిన్యూ కంటిన్యూ కంటిన్యూ. ముక్కులో ఉన్న బ్లాకేజెస్ అన్ని సింపుల్ గా క్లియర్ అయిపోతాయి ఫ్రెండ్స్ ఈ ఒక్క మూమెంట్ తో. స్కిప్పింగ్ కపాలభాతితో. కమాన్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. కొంచెం ఫాస్ట్ గా చేయండి ఫ్రెండ్స్. కమాన్ గో. కొంచెం ఫాస్ట్ గా, కొంచెం ఫాస్ట్. Excellent. Relax. Again yogic walking, my dear friends. Again yogic walking. Yogic walking లో యాక్చువల్ గా రిలాక్స్ అవుతాం ఫ్రెండ్స్. లెంతీ బ్రీత్ ఇన్ అండ్ లెంతీ బ్రీత్ అవుట్. Lengthy breath in and lengthy breath out. Lengthy breath in and lengthy breath out.
శ్వాస యోగిక్ వాకింగ్ లో శ్వాస దీర్ఘంగా ఉండాలి ఫ్రెండ్స్. యోగిక్ వాకింగ్ లో శ్వాస దీర్ఘంగా ఉండాలి. Yes. Then finally, yogic jogs 1, yogic jogs 2. Yogic jogs 1 ఏంటి? Simple. Up to shoulder level. Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. ఇది 1. ఇది 1. సో చేయగలిగే వారు చేయండి. చేయలేని వారు యోగిక్ వాకింగ్ లేదా సింపుల్ జాగింగ్ చేసుకోండి. ఎవరు ఏది చేయగలిగితే అది చేయండి ఫ్రెండ్స్, అంతే. ఇబ్బంది పడొద్దు, అస్సలు ఇబ్బంది పడొద్దు. మీకు ఏది వీలైతే అదే చేయండి. చేయగలిగే వారు కమన్ కంటిన్యూ కంటిన్యూ కంటిన్యూ. 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. Relax. Again, yogic walking. Come on. Lengthy breath in, lengthy breath out. Lengthy breath in, lengthy breath out. Lengthy breath in, lengthy breath out. Now, last, finally, yogic jogs 2. ఇది ఎలా? బ్రీత్ ఇన్ 2 చేతులు పైకి, బ్రీత్ అవుట్ 2 చేతుల కిందికి. కమాన్. కమాన్ కంటిన్యూ. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. Relax. Wonderful, my dear friends. Relax. Stop the practice and walking ముఖ ప్రాణాయామ. 4 అడుగులు ముందుకి వెనక్కి నడుస్తూ ముక్కుతో దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి, నోటితో పూర్తిగా శ్వాస వదలాలి. చాలు మిత్రము, ఎవరెవరు ఇంకా చేస్తున్నారో ఇంకా చాలు. సో రిలాక్స్ అవ్వండి. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మాక్సిమం బ్రీత్ ఇన్ త్రూ యువర్ నోస్ and complete breath out through your mouth as lengthy as possible while walking 4 steps forward and backward. వీలైనంత దీర్ఘంగా శ్వాసలు చేయండి, 4 అడుగులు ముందుకి వెనక్కి నడుస్తూ. Right. Now let's go for advanced mukha pranayama. Nose breathe in, hands up. Mouth breathe out with knee support. Nose breathe in, hands up. Mouth breathe out. Nose breathe in. Mouth breathe out. Nose breathe in. Mouth breathe out. Nose breathe in. Mouth breathe out. Continue. 6. Breathe out. 7. Breathe out. 8. Breathe out. 9. Breathe out. 10. Breathe out. Relax. సో ఫ్రెండ్స్, అలాగే మెల్లగా కూర్చోగలిగే వారు వాట్సాప్ ఆసనంలో కూర్చోండి. స్లోలీ రిలాక్స్ ఇన్ వాట్సాప్ ఆసన. 2 మోచేతులతో మీ యొక్క మోకాలని ఇలా ప్రెస్ చేయండి. ఎస్. ఒకవేళ మోకాళ్ళ నొప్పులు కానీ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉండి కూర్చోలేకపోతే చక్కగా మీ చైర్ లో కూర్చోండి ఫ్రెండ్స్. ఓకేనా? సో రైట్. కింద కూర్చోగలిగే వారు మాత్రమే కింద కూర్చోండి. ఇలా అంటే దీన్ని మనం ఖగాసనం అంటాము. జనరల్ గా దీన్ని మనం వాట్సాప్ ఆసనం అని అంటాం. ఇలా ఒక్కసారి కూర్చొని, ఇలా కూర్చోలేని వారు చైర్ లో కూర్చోండి. చైర్ లో కూర్చొని ఒక 5 సార్లు దీర్ఘ శ్వాసలు చేయండి ఫ్రెండ్స్. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్.
ఎవ్వరు ఇబ్బంది పడుతూ అస్సలు చేయకూడదు ఫ్రెండ్స్. మీకు ఏది వీలవుతే అదే చేయండి. నేను రెండూ చెప్తున్నాను. ఇలా కూర్చునేవారు ఇలా కూర్చోండి. కూర్చోలేని వారు చైర్లో కూర్చోండి. రైట్. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కనీసం ఒక 4-5 టైమ్స్. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నా వీలైతే ఈ ఆసనంలోనే వక్రాసనం చేద్దాం ఫ్రెండ్స్. సో ఉదరాకర్షణ అంటారు. ఒక చెయ్యి హ్యాండ్ వెనకాల సపోర్ట్ తీసుకోండి. లెఫ్ట్ హ్యాండ్ ని రైట్ లెగ్ పై నుంచి క్రాస్ చేసి ట్విస్టింగ్ చేయండి. 1. వీలైతేనే చేయండి. వీలు అవ్వకపోతే సింపుల్ గా చైర్ ట్విస్టింగ్ ఉంది కదా, చైర్ ట్విస్టింగ్ చేయండి. ఓకే. 2. 3. చక్కగా ట్విస్ట్ చేసుకోవాలి. చేయండి. 4. చేయండి. 5. ట్విస్ట్ చేయండి. 6. చేయండి. 7. చేయండి. 8. రిలాక్స్. చాలు. మెల్లగా లెగ్స్ ముందుకి స్ట్రెచ్ చేయండి ఫ్రెండ్స్. జస్ట్ షేక్ యువర్ లెగ్స్. షేక్ యువర్ లెగ్స్. షేక్ యువర్ లెగ్స్. Yes, my dear friends. Then slowly hands up and fold your legs, walk up and then stand up. ఇలా లేవగలిగితే 70% హెల్దీగా ఉన్నట్టే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం లేచినట్టు లేస్తే రైట్. Now let us go for simple సూర్య నమస్కారాస్ my dear friends. Only 10 సూర్య నమస్కారాస్ చేద్దాం. అయితే సూర్య నమస్కారం చేయలేని వారు చైర్ సూర్య నమస్కారం కానీ లేదా చైర్ యోగా కానీ చేయండి, ఎవరైనా చేయలేని వారు ఉంటే. సో చేయగలిగేవారు కమాన్ మై డియర్ ఫ్రెండ్స్, హ్యాండ్స్ ఇన్ నమస్కార ముద్ర. మనస్సులో సూర్య భగవానుని ఆశీర్వాదం తీసుకోండి మిత్రమా. ఓం ఆదిత్యస్య నమస్కారం ఏ కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యం నోపజాయతే. నమః ధర్మ విధానాయ నమస్తే కృత సాక్షినే నమః ప్రత్యక్ష దేవాయ భాస్కరాయ నమో నమః. ఉదయ భానుడు, ధర్మ సాక్షి, కర్మ సాక్షి, ప్రత్యక్ష దైవము సూర్య భగవానుడు నిత్యం తను జ్వలిస్తూ మనల్ని అంతర్ముఖంగా జ్వలిస్తున్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకొని ఆ సూర్యనారాయణుడి ఆశీర్వాదం తీసుకొని మనం సూర్య నమస్కారం స్థితి. సపోర్ట్ అండ్ బెండ్ బ్యాక్. 2 down, 3 రైట్ లెగ్ బ్యాక్. సింపుల్ గా చేయండి. ఓకేనా. 4, 5, 6, 7, 8, 9, 10, 11. Second round. 2, 3, 4, 5, 6, 7, 8, 9. Left leg forward. 10, 11. Support and bring back. Third round. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. Fourth round. 2, 3, 4, 5, 6, 7, 8,
9, 10, 11, fifth round, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, support and bend back. Sixth round, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, seventh round, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, eighth round, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 10th round, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, relax. Wonderful, my dear friends. Walking Mukha Pranayama again. వాకింగ్ ముఖ ప్రాణాయామ మై డియర్ ఫ్రెండ్స్. 4 అడుగులు ముందుకి వెనక్కి నడుస్తూ వీలైనంత దీర్ఘ శ్వాసలు చేయండి. వీలైనంత దీర్ఘ శ్వాసలు చేయండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్. ఇక చక్కగా మీకు అనుకూలమైన ఆసనంలో కూర్చోండి ఫ్రెండ్స్. మీకు అనుకూలమైన ఆసనంలో కూర్చోండి. Yes, now sit in your comfortable posture. Then deep breath in, breathe out. Deep breath in, breathe out. వీలైనంత దీర్ఘ శ్వాసలు చేయండి. సో ధ్యానం చేయడానికంటే ముందు ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేయడానికంటే ముందు చిరు యోగా చేసుకోవాలి. అంటే ఇప్పుడు చేసాం కదా యోగా. ఇక ఇప్పుడు శరీరము ధ్యానంలో కూర్చోవడానికి సిద్ధమైంది. ఇక నాడుల్ని శుద్ధి చేసుకోవాలి. అందులో మొట్టమొదటిది కపాలభాతి శుద్ధి క్రియ. ఇప్పుడు ధ్యానం చేయడానికంటే ముందు స్నానం చేస్తున్నాం. మనస్సుకి స్నానం చేపిస్తున్నాం. అందుకే మనోశుద్ధి క్రియ కపాలభాతి. కపాలభాతి ఎలా చేయాలి నేను ఇంతకుముందు చెప్పాను కదా మిత్రమా. ఏదైనా సమస్య ఉంటే 1 మినిట్కి 30 కౌంట్స్ కపాలభాతి చేయాలి. ఏ సమస్య లేని వారు 60 సెకండ్స్కి 1 మినిట్కి 60 కపాలభాతి చేయవచ్చు. సాధనలో ఉన్నవారు 60కి మించి మీరు ఎంతైనా చేయొచ్చు. ఇవన్నీ విషయాలు దృష్టిలో పెట్టుకొని చేయండి. ఓకే, నా స్థితి కీప్ యువర్ ఐస్ క్లోజ్ అండ్ స్టార్ట్ కపాలభాతి. సింపుల్ గా చేసేవారు సింపుల్ గా చేయండి. మోడరేట్ గా చేసేవారు మోడరేట్ గా చేయండి. అడ్వాన్స్ చేసేవారు అడ్వాన్స్ చేయండి. కంటిన్యూ కపాలభాతి.
Breathe out, breathe out, breathe out. Continue, my dear friends. Breathe out, breathe out, breathe out, breathe out, breathe out. Relax. 2 times deep breathe in, breathe out. 2 times deep breathe in, breathe out. ప్రాణాయామం చేయడం ప్రారంభించగానే మనసు సహజంగా అంతర్ముఖమవుతుంది. అంతర్ముఖమైన మనస్సు సహజంగానే నిశ్చల స్థితిని పొందుతుంది. ఆ నిశ్చల స్థితినే ధ్యానం అంటాం. ఆ నిశ్చల స్థితినే సమాధి అంటాం. Now, second time Kapalabhati. Come on, let's go. సింపుల్ గా చేసేవారు సింపుల్, మోడరేట్ గా చేసేవారు మోడరేట్, ఫాస్ట్ గా చేసేవారు ఫాస్ట్ గా. ఫాస్ట్ గా చేసేవారు ఫాస్ట్ గా. కానీ ముక్కులో నుంచి శ్వాస శబ్దం స్పష్టంగా రావాలి. కేవలం ముక్కు నుంచి మాత్రమే శబ్దం రావాలి. కమాన్, కంటిన్యూ కంటిన్యూ కంటిన్యూ. ఆల్రెడీ అభ్యాసంలో ఉన్నవారు, సాధనలో ఉన్నవారు కొంచెం వేగంగా చేయండి, పర్వాలేదు. సాధన లేని వారు జాగ్రత్తగా నెమ్మదిగా చేయండి. కంటిన్యూ 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 కంటిన్యూ. రిలాక్స్. స్టాప్ ద ప్రాక్టీస్. కళ్ళు తెరవద్దు మిత్రమా, ఇక కళ్ళు తెరవద్దు. దీర్ఘ శ్వాసలు చేయండి. దెన్ నాడీ శోధన ప్రాణాయామం చేద్దాం ఫ్రెండ్స్. నాడీ శోధన ప్రాణాయామం చేద్దాం. నా నాసికా ముద్ర రైట్ క్లోజ్ చేసి, రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి, లెఫ్ట్ నుంచి ఫుల్ బ్రీత్ ఇన్, హోల్డ్ 1 2 3 4 5. రైట్ నుంచి బ్రీత్ అవుట్, పూర్తిగా బ్రీత్ అవుట్ చేయండి. అగైన్ రైట్ బ్రీత్ ఇన్, హోల్డ్ 1 2 3 4 5. లెఫ్ట్ బ్రీత్ అవుట్, పూర్తిగా లెఫ్ట్ బ్రీత్ అవుట్ చేసి, అగైన్ సేమ్ లెఫ్ట్ బ్రీత్ ఇన్, పూర్తిగా శ్వాస తీసుకోవాలి. హోల్డ్ 1 2 3 4 5. దెన్ రైట్ బ్రీత్ అవుట్, అగైన్ రైట్ బ్రీత్ ఇన్, హోల్డ్ 1 2 3 4 5. లెఫ్ట్ బ్రీత్ అవుట్, లెఫ్ట్ బ్రీత్ ఇన్, హోల్డ్. ఈ ప్రకారంగా మీరు కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక 5 సైకిల్స్ మీరు కంటిన్యూ చేయండి. 5 సెకండ్స్ అంతర్కుంభకం, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, వీలైనంత దీర్ఘంగా. కంటిన్యూ ఫర్ 5 more cycles.
Continue, my dear friends. Relax. After left, breathe out, relax. ఇక కళ్ళు తెరవకుండా ఒక్కసారి అందరూ ప్రశాంత ఆసనంలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. కళ్ళు తెరవద్దు. అందరూ కూడా ప్రశాంత ఆసనంలోకి వెళ్ళండి. ప్రశాంత ఆసనంలోకి వెళ్ళి ఒకసారి తాడాసన స్ట్రెచింగ్ చేయండి. ప్రశాంత ఆసనం అంటే వెళ్ళకిలా పడుకోవడమే. ఒకసారి మీ శరీరానికి, వెన్నెముకకి, స్పైన్కి విశ్రాంతినివ్వండి. అలాగా పడుకొని మీ రెండు చేతులు ఇంటర్లాక్ చేసి తాడాసన స్ట్రెచింగ్ చేద్దాం. శ్వాస తీసుకుంటూ శరీరాన్ని, చేతుల్ని పూర్తిగా సాగదీయండి. స్ట్రెచ్, స్ట్రెచ్, స్ట్రెచ్ అండ్ రిలాక్స్. ఇక ఒక 2 నిమిషాలు పూర్తిగా మీ శరీరానికి విశ్రాంతినివ్వండి. ఈ 2 నిమిషాలలో శరీరానికి విశ్రాంతినిస్తూనే నేను చెప్పే విషయాలను జాగ్రత్తగా వినండి మిత్రులారా. ఈరోజు మనం చేస్తున్నటువంటి ఓంకారం ప్రణవ చాంటింగ్ మరియు మెడిటేషన్. ఈ సృష్టి కల్పాంతం నుంచి కల్పారంభంలోకి అంటే సృష్టి జరగాలి అంటే శక్తి కావాలి ఫ్రెండ్స్. ఆ శక్తి ముందుగా శబ్దం నుంచి ఉద్భవించిందని చెబుతారు ఫ్రెండ్స్. ఆ శబ్దమే ఓంకారం. అందుకే పశు పక్ష్యాదుల నుంచి మాట రాని మూగవారు సైతం, అలాగే యంత్రాలు సైతం, అలాగే గ్రహాలు సైతం చేస్తున్నటువంటి శబ్దం ఓంకారం, ప్రణవ శబ్దం. మరి సృష్టికి ఆధారమైనటువంటిది ఆ సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే కాబట్టి ఆ పరమేశ్వరుని యొక్క, ఆ పరబ్రహ్మ యొక్క ఏకైక అక్షరం ఓం. అందుకే ఈ ఓంకారాన్ని పరబ్రహ్మ యొక్క ఏకాక్షర మంత్రం లేదా ఏకాక్షర నామం అని అంటారు. అలా ఈ ఓంకారమే మనకి మూలం అవుతుంది. ఎప్పుడైతే ఈ సృష్టికి ఆధారాన్ని ఆ పరమేశ్వరుడు ప్రారంభించాడో శబ్దంతో, అదే శబ్దం మనలో ఉచ్ఛ్వాస నిశ్వాసలలో ఉంది ఫ్రెండ్స్. సహజంగా జరుగుతున్నది అదే. ఉచ్ఛ్వాస నిశ్వాసలలో జరుగుతున్నది ఓంకారమే. అయితే కొద్ది రోజులు మనం ఓంకారం బయటికి వినపడే విధంగా సాధన చేస్తూ 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 ఇక ధ్యాన స్థితులమైనప్పుడు అంతర్ముఖంగా జరిగే ఓంకారం కూడా మనం అనుభవంలోకి వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఓంకార సాధన చేయడం ద్వారా శారీరక అనారోగ్య సమస్యలే కాదు, మానసిక అనారోగ్య సమస్యలే కాదు, భవబంధము కూడా, అంటే ఈ జీవిత సంసార చక్రంలోని సమస్యలన్నింటినీ కూడా దాటి మన స్వస్వరూప స్థితికి మనల్ని మనము చేరుకుంటాం మిత్రులారా. అంటే ఆ సాక్షాత్తు ఆ పరమేశ్వరుణ్ణి మనం అనుభూతి చెందగలం మిత్రులారా. కాబట్టి యోగ, ఋషులు, మునులు, మహనీయులు, గురువులు చెప్పేది ఒకటే. మనం యద్ బ్రహ్మాండే తత్పిండే, యత్ పిండే తద్ బ్రహ్మాండే. ఈ బ్రహ్మాండంలో ఏ శక్తి అయితే ఉందో అది ఆ మొత్తం సర్వశక్తి మన హృదయంలోనూ ఉంది అని చెబుతుంది. అలాగే మనలో ఉన్న శక్తే ఈ బ్రహ్మాండమంతా వ్యక్తమవుతుంది అని చెబుతుంది. అందుకే యోగ శాస్త్రంలో పతంజలి మహర్షి కూడా ఓంకారాన్ని సాధన చేయడం ద్వారా చిత్త విక్షేపాలు
తొలగిపోతాయి. చిత్తాన్ని ఇబ్బంది పెట్టేటువంటి విషయాలన్నీ తొలగిపోతాయని చెప్పాడు. అందులో వ్యాధి మొట్టమొదటిది మై డియర్ ఫ్రెండ్స్. వ్యాధి, స్థాన, సంశయము, ప్రమాదము, ఆలస్యము, అవిరతి, భ్రాంతి దర్శనము, అలబ్ధ భూమికత్వము, అనవస్థితత్వం అనేటువంటి 9 రకాలైనటువంటి సాధన అడ్డంకులు గాని, చిత్త విక్షేపాలు కానీ తొలగిపోతాయి. ఈ ఓంకార సాధన చేయడం ద్వారా చిత్త విక్షేపాలు ఎప్పుడైతే తొలగిపోతాయో, అంటే చిత్త వృత్తులు ఎప్పుడైతే తొలగిపోతాయో తత్క్షణమే చైతన్యము ప్రకాశితమవుతుంది. ఇక ఆ చైతన్యము ప్రకాశమైనప్పుడు మనలో ఉన్న కర్మ, ఆలోచన, వృత్తులు, క్లేశాలు అన్నీ తొలగిపోయి ఇక ఆ చైతన్యమే నేను అనేటువంటి స్థితి కలుగుతుంది మిత్రమా. మరి అలాంటి ఓంకార సాధనను మనం ఈరోజు ప్రారంభిద్దాం. నా మరొక్కసారి తాడాసన స్ట్రెచింగ్ చేయండి మిత్రులారా. Interlock your hands and breathe in. Stretch your whole body. Stretch, stretch, and relax. మెల్లగా మీ కుడి వైపుకు తిరిగి లేచి మీకు సుఖమైన ఆసనంలో కూర్చోండి మిత్రులారా. మీకు సుఖమైన ఆసనంలో కూర్చోండి. కళ్ళు తెరవద్దు మిత్రులారా. ఇక మనం ఆల్రెడీ ధ్యానంలోనే ఉన్నాము. 108 టైమ్స్ మనం ఓంకారం చేసుకొని, ఓంకారం చేస్తున్నప్పుడల్లా ఇప్పుడు మీరు ప్రశాంతాసనంలో విన్నటువంటి విషయాలను మనస్సులో భావన చేస్తూ, ఓంకారం అంటే మంత్రం కాదు, ఓంకారం అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుని యొక్క నామమే. కాబట్టి ఆ పరమేశ్వరుడు బయట లేడు, మన హృదయాలలోనే ఉన్నాడు. కాబట్టి ఓంకారం చేసిన ప్రతిసారి, ప్రతి ఓంకారానికి ఆ పరమేశ్వర అనుభూతిని అనుభవం చేస్తూ చేయాలి. అందుకే దాని యొక్క అర్థాన్ని భావన చేస్తూ సాధన చేయమని చెప్పాడు పతంజలి మహర్షి. తజ్జపస్తదర్థ భావనం అని చెప్పేసి. ఇక 108 టైమ్స్ ఓంకారం చేసి అలాంటి నిశ్చల సమాధి స్థితిలో కాసేపు ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్. లెట్ us స్టార్ట్. ఓంకార. ఓ
ఓం. 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 ఓం.
ఓం. ఓం. ఓం. ఓం. ఓం. ఓం. ఓం. ఓం. ఓం. ఓం. ఓం. ఓం. ఓం. Relax. Meditation, my dear friends. ఓంకార ధ్యానం అలాగే మనము సాక్షాత్తు ఓంకారంగా ఆత్మస్వరూపంగా అనుభవంలోకి వస్తున్నటువంటి భావనతో ఓంకారమే మనముగా ఆ పరమేశ్వరుని అంశే మనముగా ధ్యానం చేయండి. మెడిటేట్.
Relax, my dear friends. Take a deep breathing breath out. కళ్ళు తెరవకుండానే అందరూ ఒకసారి ప్రశాంత ఆసనంలోకి వెళ్ళండి. మెల్లగా మీ కాళ్ళని ముందుకు స్ట్రెచ్ చేసుకొని మెల్లగా ఒకసారి ప్రశాంత ఆసనంలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. కళ్ళు తెరవద్దు మిత్రులారా. ప్రశాంత ఆసనంలోకి వెళ్ళి మీ కాళ్ళని స్ట్రెచ్ చేయండి. ప్రశాంత ఆసనంలోకి వెళ్ళి మీ కాళ్ళని స్ట్రెచ్ చేయండి. ఈ విధంగా స్ట్రెచ్ చేయండి. కంటిన్యూ షేకింగ్. ఆ తర్వాత మెల్లగా నీ ట్యాపింగ్ ట్యాపింగ్ చేయండి. రిలాక్స్. ఇప్పుడు యాంకిల్ రొటేషన్ చేయండి. యాంకిల్ జాయింట్ రొటేషన్ చేయండి. క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. పవనముక్తాసన ట్విస్టింగ్ చేయండి. రైట్ లెగ్ ని ఫోల్డ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ స్ట్రెచ్. దెన్ లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ తో మెల్లగా లెఫ్ట్ సైడ్ బెంచ్ ట్విస్ట్. మీకు వీలైనంత ట్విస్ట్ చేసి కళ్ళు తెరవద్దు. తెలియని వారు మాత్రమే చూస్తూ చేయండి. స్టే దేర్. కొద్దిసేపు అక్కడ ఉండండి. Relax. Inhale up. Now, left leg hold చేయండి friends. Hold your left leg. Stretch on your abdomen. Press. Press on your abdomen. Then with the right hand support, slowly bend your right side. Stay there. Breathing normal. Relax. Now let us go for Pavamuktasana Rocking and Rolling. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, and right and left. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relaxing Prashantasana. Mandi stretching చేద్దాం. Interlock your hands and breathe in. Stretch your whole body. Stretch, stretch, stretch. Relax. ఇప్పుడు మెల్లగా మీ కుడివైపుకి కానీ ఎడమ వైపుకి కానీ తిరిగి లేచి కూర్చోండి మిత్రులారా. Sit in your comfortable posture and let us go for ending prayer. Hands in Namaskar Mudra. Om. Sarve bhavantu sukhinah. Sarve santu niramaya. Sarve bhadrani pashyantu.
मा कश्चित् दुःखभाग् भवेत्। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। ఆశీర్వచనం ముద్రలో లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శ్రీ పరమాత్మనే నమః. Then gently rub your palms and massage your face, eyes, ears, neck and throat, shoulders and hands, stomach, sides, back, and both legs. Again rub your palms and gently cup your eyes. Then slowly open your eyes and look at your palms. శుభోదయం మిత్రులారా, అందరికీ నమస్కారం. సో ఈ విధంగా ధ్యాన సాధన ఇలా చేస్తే అత్యంత శీఘ్రంగా అంతర్ముఖానందాన్ని మనం పొందుతాం మిత్రులారా. నాకు సమయం లేదని చెప్పేసి ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి ఆ తర్వాత టకటకా స్నానం చేసి అన్ని హడావుడిగా చేస్తే సరే, అసలే లేకపోవడం దానికన్నా అది కొంచెం మెరుగే. కానీ నిజమైన ఆ అనుభూతి పొందాలంటే సమయం ఇవ్వాల్సిందే మిత్రులారా. సో మీరు ఎప్పుడైనా ఇలాగా ధ్యానాన్ని, ఓంకారం చాంటింగ్ని చిరు యోగా అంటే సూక్ష్మ యోగా చేసుకొని ప్రాణాయామం చేసుకోవాలనిపిస్తే ఈ వీడియో పెట్టుకొని చేయండి. మీకు పూర్తిగా సాధన అనుభవంలోకి వస్తుంది. ధన్యవాదాలు మిత్రులారా. నమస్తే.